తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రతి ఏజ్ లో వాళ్ళు, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మళ్ళీ టీనేజర్స్ అండ్ పెద్ద మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా సూసైడ్ ఐటమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఏదో ఒక కారణం వల్ల, గొడవలను, టార్చర్ అనో, పిల్లలు అయితే ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యామని తల్లిదండ్రులు సూసైడ్ చేసేసుకుంటారు చిన్న విషయాన్ని కూడా. రీసెంట్ గా మొన్న మనకు జరిగిన ఒక కేసు ఏంటంటే, డాక్టర్, ఒక మహిళా డాక్టర్ అత్తమామలు ఇంకా భర్త వేధింపులకి సూసైడ్ అటెంప్ట్ చేసి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అంత డాక్టర్ చదువుకొని కూడా తను ఆ వేధింపులకి ఆ స్టేజ్ కి వెళ్ళింది అంటే మైండ్ సెట్ ఎలా ఉంది అంటున్నారు అసలు? యాక్చువల్లీ ఇది ఒక రకమైన మానసికమైన బలహీనత అమ్మ. అంటే చిన్న చిన్న ఓటమిలు కూడా, ఇప్పుడు 10th క్లాస్ పరీక్ష పాస్ అవ్వలేదని చచ్చిపోయాడు అనుకో, చచ్చిపోయి ఏం సాధిస్తావు నువ్వు? నేను ఎప్పుడు అదే చెప్తాను, చనిపోతే జీవితంలో నువ్వు ఓటమిని యాక్సెప్ట్ చేసినట్టే. నువ్వు బ్రతికుంటే ఇంకోసారి కట్టుకుంటావు, పాస్ అవుతావు. అసలు అంటూ బ్రతికుంటే ఒక సమస్యని నువ్వు ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేసి సాధించగలుగుతావు. చచ్చిపోతే లేదు కదా, నువ్వు ఓటమిని అంగీకరించినట్టే. అని చేత కావాలంటే గెలిచి అప్పుడు చచ్చిపో. నీ సమస్యని నువ్వు సాధించి గెలిచి, ఇదిగో నేను గెలిచానని చెప్పాక నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు. అంతేగాని కేవలం ఓటమిని తట్టుకోలేక చచ్చిపోవడం ఎందుకు? 10th క్లాస్ ఫెయిల్ అయితే చచ్చిపోవడం, లవ్ ఫెయిల్ అయితే చచ్చిపోవడం, ఇంకేంటో ఇలాంటి చాలా 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 అమ్మా నాన్న తిట్టారని చచ్చిపోవడం. చచ్చిపోతే జీవితమే అయిపోయింది కదా. నువ్వు కనీసం బ్రతికుంటే ఎంతో జీవితం ఉంది. ఇప్పుడు ఈవిడ ఉంది, ఇంత చదువుకున్న విద్యావంతురాలు, ఇంత విద్యావంతురాలు అయ్యి వాళ్ళు టార్చర్ పెట్టే ఉంటారు అనుకుందాం. కానీ అది నీకు ఇష్టమైతే వాళ్ళతో కలిసి ఉండు, ఇష్టం లేకపోతే వేరే వెళ్ళినా నీ నువ్వు బ్రతకగలవు కదా. అంటే అక్కడ ఆమెకి పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా న్యాయం జరగదని అనిపించిందంట. ఆ డిసప్పాయింట్మెంట్ లో అనిపించింది, కానీ వెళ్ళలేదు కదా. అని నీకు నువ్వే అనేసుకున్నావు. నీకు కన్వీనియంట్ గా ఉంది కాబట్టి పోలీసుల దగ్గరికి వెళ్ళినా న్యాయం డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది కదా 2005, అది పెట్టచ్చు కదా. అవుతుందో అవునో తర్వాత నీ ప్రయత్నం ఏది అమ్మ? జీవితంలో 90 మంది ప్రయత్నం చేయకుండానే వాళ్ళకు అనుకూలంగా ఉన్నది వాళ్ళు అనేసుకుంటారు, అంతే. అది తప్పు. ఆమె వెళ్ళిందంటమ్మా, వెళ్తే వాళ్ళు ఆమె తరపున సపోర్ట్ గా న్యాయం జరగదని ఇంకా తెలిసిపోయింది. వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు చేసేదేంటి? నీకు ఇష్టం లేకపోతే విడిపోయి నువ్వు బయట ఉండొచ్చు కదా, నువ్వు కోర్టులో డైవర్స్ చేసుకోవచ్చు కదా, హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నావు, సంపాదించుకుంటున్నావు. ఎంతమంది బాధపడతారు తను చచ్చిపోవడం వల్ల? నీ భర్త బాధపడతాడు, కోపంలో ఏదో అన్నా కూడా భర్త బాధపడతాడు, నీ పేరెంట్స్, నీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఇంతమందిని బాధ పెట్టి ఏం సాధించినట్టు? ఇప్పుడు బతికింది కదా అమ్మాయి, సూసైడ్ అటెంప్ట్ కేసు కూడా అవుతుంది. సూసైడ్ అనేది కూడా నేరం కదా, ఆత్మహత్య కూడా నేరమే. అది చచ్చిపోతే పర్వాలేదు, బతికితే అది చచ్చినంత పని. ఇప్పుడు దానికి మళ్ళీ పోలీసు కేసు, ఈ గొడవ అంతా అవుతుంది. ఇప్పుడు ఆమె సాగు ప్రయత్నం చేసింది కాబట్టి మరి ఆమె మాట ఏమన్నా వింటారేమో పోలీసులు. అప్పుడు వినలేదు కదా, ఆమె మాట వినలేదు కాబట్టి, ఎవరు వినలేదు కాబట్టి చచ్చిపోయాను, నాకు ఇలాంటి బాధ ఉంది అని డొమెస్టిక్ వైలెన్స్లో అంటే ఇప్పుడు ఏమన్నా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారేమో. కానీ అది ఒక జీవితాన్ని నాశనం చేసేసుకోవడమే కదా. పిల్లలు అనాథలు అయిపోతారు కదా. అది ఏంటంటే ఆ క్షణికావేశంలో తీసుకుంటారు ఇలాంటి నిర్ణయాలు. ఎప్పుడు కూడా ఈ క్షణంలో అనిపిస్తుంది, అది రేపటికి వాయిదా అయ్యి ఈ తీవ్రత తగ్గుతుంది. అంటే నీకు ఆ డిప్రెషనో, ఆ అగ్రెసివ్నెస్, దాని తీవ్రత మరుసటి రోజుకు తగ్గుతుంది. తగ్గిన తర్వాత నీకు కాస్త జీవితం మీద ఆశ పుట్టచ్చు, బ్రతకాలనిపించచ్చు. ఇవాళ చచ్చిపోదాం అనుకున్నది రేపటి వరకు పోస్ట్ పోన్ చెయ్యరు. ఆ క్షణాల్లో చచ్చిపోవాలనగానే ఇమీడియట్ గా వెళ్ళి గోదావరిలో దూకేద్దాం అనిపిస్తే వెళ్ళిపోతారు, అంతే. ఆ ఒక్క క్షణం కనుక నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఆ బలహీనతని, నీ భవిష్యత్తు బాగుంటుంది. బతుకుంటేనే కదా ఏదైనా సాధించగలుగుతావు. రేపొద్దున్న ఇవాళ కాకపోతే రేపైనా నీ భర్త నీ మాట వినొచ్చు, నీ రోజులు బాగుండొచ్చు. లేదా డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు కేసు తీసుకోవచ్చు. ఏదైనా బ్రతుకుంటే ప్రయత్నం. అది ఏంటంటే ఒక మానసికమైన బలహీనత. ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ డిప్రెషన్లో ఎందుకు ఎదవ జీవితం అనిపిస్తుంది. చచ్చిపోతే అమ్మ ఎవరైనా సరే చచ్చిపోతే ఏమీ సాధించలేరు. 10th క్లాస్ ఫెయిల్ అయ్యానని చచ్చిపోతే జీవితమే పోయింది. బతుకుంటే ఇంకోసారి కట్టుకుంటావు, మార్చి కాకపోతే సెప్టెంబర్ కట్టుకుంటావు, పాస్ అవుతావు. పోతే అది జీవితమే లేదు కదా. అది ఆ క్షణికావేశంలో చేసే పని తప్ప, అది కూడా ఒక మానసికమైన బలహీనతే. ఆ బలహీనత నుంచి ఓవర్కమ్ కావడమే నేర్చుకోవాలి జనం. అంటే ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి. అది ఉంటే ఎంత కష్టాన్నైనా జయించగలుగుతారు. నేనెందుకు చచ్చిపోవాలి, ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఏదో అన్నారని నా జీవితం నాది, నా బ్రతుకునే బ్రతకగలను, ఇంత చదువుకొని నేను బ్రతకలేనా అని అనుకుంటే బతకడానికి ఎన్నో మార్గాలు. ఇష్టమైతే నీ భర్తతో కలిసి ఉండు, లేదా వేరే రావడానికి నీ భర్త ఒప్పుకోకపోతే నువ్వు విడిపో, కనీసం బ్రతకగలుగుతావు. ఈ రోజుల్లో విడిపోయిన వాళ్ళు డైవర్స్ కేసులు ఎన్ని లేవు.
అంచేత ఇప్పుడు ఈ కేసులో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి కేసులో చూసుకుంటే ఇంత చదువుకుని 25 ఏళ్ల వయసులో జీవితం మొత్తం అంతం చేసుకుందంటే ఎంత ఫ్యూచర్ పోయింది అమ్మాయిది. అలా కాకుండా ఆ క్షణికావేశాన్ని కాస్త కంట్రోల్ చేసుకోగలిగినట్టయితే అమ్మాయి స్వతంత్రంగా బ్రతికుండేది. డాక్టర్ స్థాయి అంటే ఒకరికి జీవితాలు అంతే ఇవ్వాలి, జీవితాలు ఇచ్చే actually స్థాయిలో స్థాయిలో ఉన్నది, ఉన్నారు. తన జీవితాన్ని చదువుకొని నాశనం నాశనం చేసుకుంది. చేసుకోవాలి. అదే Stage క్షణికావేశం వచ్చేసింది. అంతే. ఆ క్షణంలో కనుక మైండ్ కంట్రోల్ పెట్టుకోగలిగితే అమ్మాయి అద్భుతాలు సృష్టించేది ఫ్యూచర్ లో. అంటే మీరు అన్నట్టు ఆ భర్తతో మాట్లాడు, సాల్వ్ చేసుకోను, దూరంగా అన్నా వచ్చేదో దూరంగా ఉన్నా కనీసం నీ బతుకు నువ్వు బతకగలవు కదా, అవును. జీవితం ఇప్పుడు అయిపోలేదు కాకపోతే కదా. తర్వాత అయినా అత్త మామలు వీళ్ళందరూ భర్త అర్థం భర్త చేసుకుంటారు. ఫ్యామిలీ లైఫ్ అనే జీవితంలో ఇట్ ఈస్ ఏ మెయిన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది లైఫ్. జీవితంలో చాలా ముఖ్యమైన అంశమే, కానీ అది ఒక్కటే జీవితం కాదు కదా. అది పోతే జీవితం లేదా? విడిపోయిన వాళ్ళు ఎంతమంది చదువుకుని ఉద్యోగాలు చేసుకోవటంలా అవును, ఎంతో మంది ఉన్నారు, అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావు కదా. ఇంత చదువుకొని కూడా కాన్ఫిడెన్స్ ఎందుకు అదే లోపించింది కాన్ఫిడెన్స్ అంటారు ఆ మనకి? క్షణంలో అంటే అది ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇప్పుడు ఎదురువాళ్ళు ఏదో మాటలు అన్నప్పుడు ఆ మాటలు భరించలేని బాధ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అది మొగుడితో చెప్తే ఆయన పట్టించుకోకపోవచ్చు, ఆయన వినుండకపోవచ్చు, లేదా ఆయన కూడా ఈమెని సపోర్ట్ చేసి ఉండకపోవచ్చు. ఆ క్షణంలో అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు కదా. మొగుడు వినక అత్తవారు వినక నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అనే మాట వస్తుంది అక్కడ. నేను ఎవరి కోసం బతకాలి? నా మొగుడు వినరు, నా అత్తారు వినరు. నీకోసం నువ్వు బతకాలని ఎందుకు అనుకోవు? నీకోసం నువ్వు బతకచ్చు కదా. ఎవరి కోసమో ఎందుకు, నీకోసం నువ్వు బతుకు. నీ జీవితం ఎందుకు అంతం చేసుకుంటావు? వినని వాళ్ళ కోసమని. వినేవాళ్ళు నీ పేరెంట్స్ ఉన్నారు, నీ అన్నదమ్ములు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. హాయిగా నీ బ్రతుకు నువ్వు స్వతంత్రంగా బ్రతికి నేను విడిగా కూడా నేను ఉండగలనని ఛాలెంజ్గా వాళ్ళకి నువ్వు లైఫ్ ఎందుకు చూపించవు? చూపించచ్చు కదా. నీతో కలిసి ఉండడం వల్ల నేను ఇలా తగ్గి ఉన్నాను, కానీ నేనంటూ విడిగా ఉంటే ఇంతకంటే ఎక్కువగా బ్రతకగలను. మా మెంబర్ ఒక ఆమె ఉంది, ఆమె ఇట్లానే ఎవరినో ఇష్టపడింది, పెళ్లి చేసుకుంది. దురదృష్టవశాత్తు అది సక్సెస్ కాలేదు, బయటకు వచ్చేసింది. ఇప్పుడు అమ్మాయి అద్భుతాలు సృష్టిస్తోంది. మాకే ఆశ్చర్యం వేసింది. షార్ట్ ఫిల్మ్స్ తీస్తోంది, అవార్డులు వస్తున్నాయి అమ్మాయికి, ఫిలిమ్స్కి బోల్డంతా. పాటలు పాడుతుంది, డ్రాయింగ్ వేస్తోంది. ఇన్ని లక్షణాలున్న భార్యని పోగొట్టుకున్న వాళ్ళు నిజంగా దురదృష్టవంతులు కదా. అంతే అది. అక్కడితో పోకూడదు జీవితం, అక్కడితో అంతం అయిపోకూడదు. నీ జీవితం చాలా ముందుంది. నువ్వు కావాలంటే గెలిచి చూపించు. ఎంతమంది మెచ్చుకుంటున్నారు అమ్మాయిని? ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి మెచ్చుకోకపోతే ప్రపంచం ఆగిపోలేదు కదా. ఆ ధైర్యం ఉండాలి మనిషికి, అది రావాలి. అది ఇట్లా రిలేషన్షిప్స్ లో అయినా కానీ నేనంటే ఎవరికి అవసరం లేదు, నేనంటే వాల్యూ లేదని చెప్పి లేదనే అనుకో. నీకు నువ్వు నీ వాల్యూ నీకుంది. నేను వాళ్ళ కోసం ఎందుకు చచ్చిపోవాలి? నా జీవితం నాది, నా బ్రతుకు నాది. నేను గెలిచి చూపిస్తాను, నేను సాధించి చూపిస్తాను అంటే సాధించగలవు. కానీ ఈ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నేను ఎవరికి అక్కర్లేదు, నన్ను కావాలనుకున్న వాళ్ళు ఎవరు లేరు అనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే, నాకు ఎవ్వరూ లేరు అన్న డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే ఇంకా సూసైడ్ మీదకే పడుతుంది మనసు. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలమ్మా మనిషికి. ప్రతి మనిషికి కూడా కాన్ఫిడెన్స్ చాలా అవసరం. అలాగే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.